విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి పర్యటించారు. బొబ్బిలిపట్నంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, ప్రభుత్వ స్కూల్స్, సంక్షేమ హాస్టల్స్ని ఆయన తనిఖీలు చేశారు. సాక్ష్యాధారాలతో వీడియో కానీ ఫొటోస్ కానీ పంపిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంగన్వాడీ సెంటర్స్, రేషన్ దుకాణాలు, వెల్ఫేర్ హాస్టళ్లు, పాఠశాలల్లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు అయితే వారిని సంప్రదించాలని సూచించారు. నేను ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్గా 2022 మార్చిలో నియమింపబడ్డాను. 3.5 సంవత్సరం అయింది. ఈ మన్యం జిల్లాకు ఇది 2వసారి రావడం. నేను ఈ బొబ్బిలి ఏరియాకు ఎక్కువ కొంచెం క్లుప్తంగా చూడడం అనేది ఈరోజు జరిగింది. ఎన్నో మన అంగన్వాడీ సెంటర్స్, రేషన్ షాప్స్, హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ తనిఖీ చేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ కొంచెము రెండు మిర్చి చేశారు. బట్ వాటిల్లో అంత స్ట్రెంగ్త్ లేదు. కొంచెం అవి ఎక్కడైనా స్ప్లిట్ చేసి అవసరం ఉన్న దగ్గర మార్చమని చెప్పి సజెషన్ ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కొంచెం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. రేషన్ షాప్స్ కూడా మేము చూసిన వరకు బాగానే ఉన్నాయి. మీకు తెలిసి ఇంకా రేషన్ షాప్స్ పరిస్థితి, అవి ఏం జరుగుతుంది ఏంది అనేది, అవి ఏమన్నా కొంచెం ఎక్కడైనా ఇంటీరియర్లు చూడాలని చిన్న గ్రామానికి కూడా రావడం జరిగింది. అది అంతా బాగానే ఉంది. తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్ విషయానికి వస్తే గురుకుల పాఠశాలకు వెళ్ళాము. అంబేద్కర్ గురుకుల పాఠశాల చాలా ఎక్సలెంట్గా ఉంది. సేమ్ అదే మెను, అదే క్వాంటిటీస్ ఆశ్రమ పాఠశాల ట్రైబల్ వెల్ఫేర్కి ఇస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు మెను డివైడ్ చేస్తూ ఉన్నారు. దాని మీద చర్యలు తీసుకోవడానికి అధికారులను పురమాయిస్తూ ఉన్నాం. అలాగే ఏదైనా కానీ నేను చెప్పేది ఒకటేనండి, వెల్ఫేర్ హాస్టల్స్కు GOMS నెంబర్ 8 స్టేట్ అంతా ఒకటే ఉండేది. దాన్నే ఫాలో కావాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడం ఎవరికి రైట్ లేదు. గతంలో ఎప్పుడో కలెక్టర్ల పరిధిలో వాళ్ళు కొన్ని చేంజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అది లేదండి, ఒకటే జియో ఉంటుంది. అది